హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పిల్లలకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం కదండి. ఏదైనా షాప్‌కి వెళ్తే అక్కడ కలర్స్ కనిపించినాయి అనుకోండి, కొనమంటే వెంటనే కొనిచ్చేస్తాం. ఎందుకంటే 10 రూపీస్ పెడితే 10 కలర్స్ వస్తున్నాయి, కాసేపు అలా ఆడుకుంటారు అని చెప్పేసి కొనిస్తాం. కానీ మనం ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, పిల్లలతో చేయించండి. వాళ్ళు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే కలర్స్ వాళ్ళే ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తది. అండ్ ఏ ఏ కలర్స్ కలిపితే ఏ కలర్ ఫార్మ్ అవుతుంది వాళ్ళకి తెలుస్తది. నేను ఈ కలర్స్ చేయడం కోసం టాల్కమ్ పౌడర్ ఏదైనా యూస్ చేయొచ్చండి. కొంచెం టాల్కమ్ పౌడర్ వేసుకోండి, కొంచెం ఫెవికాల్ వేసుకోండి, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసేస్తే మీకు వైట్ పెయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ వైట్ పెయింట్‌లో కొంచెం కొంచెం తీసుకుని ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో బ్లూ కోసం రీఫిల్స్ ఉంటాయి కదండీ, దాంట్లో ఇంకు యూస్ చేశాను. అలా 3 కలర్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ 3 కలర్స్‌లోని రెడ్, యెల్లో ఒకసారి, బ్లూ, రెడ్ ఒకసారి, బ్లూ, యెల్లో ఒకసారి, అలా డిఫరెంట్ కలర్స్ యాడ్ చేస్తూ ఉంటే మళ్ళీ వేరే కలర్స్ ఫామ్ అవుతాయి. వాళ్ళు అది చూస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తదండి. ఇంత ఈజీనా కలర్స్ చేయడం అని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు మాకు బయట కొనొద్దు, మేమే చేసుకుంటామని కూడా అంటారు. చాలా ఈజీగా అవుతుందండి. కానీ తక్కువ అమౌంట్‌లో చేయించండి, ఎందుకంటే వేస్ట్ అయిపోతది. అలాగే వాళ్ళకి అన్ని సార్లు ఒకే కలర్ ఫామ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఒకటి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుని, ఒకటి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మళ్ళీ వేరే కలర్ అనేది వస్తూ ఉంటుంది కదా. కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేయిస్తూ ఉండండి. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు కూడాని. నేను ఇదే చూడటం అండి. ట్రై చేశాను. తక్కువే ట్రై చేశాను. బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లల చేత మెయిన్‌గా ట్రై చేయించండి. వాళ్ళకి మంచి యాక్టివిటీలా ఉపయోగపడుతుంది. ఇక నేను ఇంకా కలర్స్ ఫామ్ చేసిన తర్వాత ఇంకా కలర్స్ చేసుకోవచ్చు. నేను తక్కువ కలర్స్ ఫామ్ చేశాను. ఒక ట్రయల్ వేసి చూసానండి. నిజంగా మనం షాప్‌లో కొన్న పెయింట్లు ఎలాగైతే ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నవి. చాలా బాగా వచ్చిందండి. ఒక్క 1 సెకండ్‌లోనే ఆరిపోయినాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.